ఆ జిల్లా రాజకీయాల్లో బాబాయ్ అబ్బాయిల పంచాయతీ ఓ రేంజ్ లో ఉంటుంది. ఓ నియోజకవర్గంలో బాబాయ్ అబ్బాయి వర్గాలు ఆధిపత్యం కోసం తన్నుకు చేస్తుంటే, మరొక చోట బాబాయ్ రాజకీయాన్ని పార్టీ కేడర్ తట్టుకోలేకపోతోంది. పార్టీ కేడర్ కి ఇన్ఛార్జ్ కి కొరకరాని కొయ్యగా మారిన ఆ బాబాయ్ ఎవరు? ఆయన్ని కంట్రోల్ చేయలేకపోతున్న అబ్బాయి ఎవరు? అధికార పార్టీలో ఉంటూ ఓ మండల పార్టీ పరిశీలకుడిగా ఉంటే ఆ కథే వేరు. అందులోనూ ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జికి సమీప బంధువైతే ఇక పట్టపగ్గాలుండవు. పార్టీ కోసం పనిచేసిన వారు, నాయకులుగా గుర్తింపు పొందిన వారు కూడా ప్రస్తుతం ఈ మండల పరిశీలకుడి ముందు డమ్మీలయ్యారట. తాము ఉనికిని కోల్పోతున్నామని ఇన్ఛార్జికి, జిల్లా నేతలకు గోడు వెళ్లబోసుకున్నా పట్టించుకునే నాథుడే లేరట. అందరినీ పక్కకు తోసేస్తున్న ఆయనెవరూ కాదు, కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి బాబాయ్ రఘునాథరెడ్డి. ఈయన్ని ముసిలిరెడ్డిపల్లి రఘునాథరెడ్డి అని కూడా పిలుస్తారు. సింహాద్రిపురం మండలానికి చెందిన రఘునాథరెడ్డిని కూటమి అధికారంలోకి వచ్చాక పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి మండల టీడీపీ పరిశీలకుడిగా నియమించారు. అప్పటిదాకా పార్టీ జెండా మోసిన వారికి ఎవరికీ బాధ్యతలు అప్పగించలేదన్న విమర్శలున్నాయి. పరిశీలకుడి హోదా వచ్చినప్పటి నుంచి రఘునాథరెడ్డి వైఖరి వివాదాస్పదంగానే ఉంటోందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. వేంపల్లి మండల పరిధిలోని IIITలో మెస్ కాంట్రాక్ట్ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం, అక్కడ తన పెత్తనం సాగాలనుకోవడం పార్టీలో అంతర్గత విభేదాలకు ఆజ్యం పోసినట్టయింది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో సింహాద్రిపురం జడ్పీటీసీ స్థానానికి టీడీపీ పోటీ చేయలేకపోయింది. అలాంటి మండలం నుంచి వచ్చిన రఘునాథరెడ్డి వేంపల్లిలో చక్రం తిప్పడం పార్టీలో అసంతృప్తికి కారణమైందంటున్నారు. ఆయన వ్యవహార శైలి వల్లే పట్టభద్రుల ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డికి, బీటెక్ రవికి మధ్య విభేదాలు వచ్చాయన్న ప్రచారం ఉంది. IIITలో పెత్తనం కోసం పాకులాడిన రఘునాథరెడ్డికి కళ్ళెం వేసేందుకే మెస్ కాంట్రాక్టులు ప్రభుత్వమే నిర్వహించేలా చూడాలంటూ పార్టీ పెద్దలకు ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి ఫిర్యాదు చేశారన్న ప్రచారం ఉంది. బీటెక్ రవి బాబాయ్ రఘునాథరెడ్డి వేంపల్లి మైనింగ్ వ్యవహారాల్లో తలదూర్చడం ఇక్కడి నేతల్లో మరింత అసంతృప్తికి కారణమైందట. వేంపల్లి, పామలూరి గుట్టల్లో చాగలేరు, వెలమవారిపల్లె, బక్కనగారిపల్లె మైనింగ్ వ్యవహారాల్లో రఘునాథరెడ్డి ఆధిపత్యాన్ని స్థానిక నేతలు జీర్ణించుకోలేకపోతున్నారట. అధికారంలోకి వచ్చాక రఘునాథరెడ్డి వల్లే పార్టీలో ఘర్షణ పడే పరిస్థితి వచ్చిందంటున్నారు. ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టడం పులివెందుల టీడీపీలో అసంతృప్తికి కారణమవుతోందట. వేంపల్లితో పాటు లింగాల, చక్రాయపేట, వేముల మండలాల్లో సైతం బాబాయ్ జోక్యాన్ని స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నారట. అబ్బాయి పేరు చెప్పి నియోజకవర్గంలో బాబాయ్ తలదూర్చని పంచాయతీ లేదంటున్నారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక తర్వాత ఓ పంచాయతీ విషయంలో ఒక మహిళ తనకు న్యాయం జరగలేదని ఏకంగా పార్టీ కార్యాలయం ముందు శాపనార్థాలు పెట్టిందట. ఇది చూసి ఆగ్రహించిన బీటెక్ రవి తానే స్వయంగా ఒక పేపరుపై ఇక్కడ పంచాయతీలు చెయ్యరని రాశారంటే అది బాబాయ్ ఎఫెక్టే అంటున్నారు కొందరు. రఘునాథరెడ్డి వ్యవహారంపై స్థానిక నేతలు బీటెక్ రవి జడ్పీటీసీగా ఉన్న ఆయన సతీమణి లతారెడ్డి ముందు ఎంత మొరపెట్టుకున్నా ఆయన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారట. చివరికి కొందరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత, పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి దృష్టికి తీసుకువెళ్లినా పెద్దగా ప్రయోజనం లేదని పార్టీ నేతలు వాపోతున్నారట. పార్టీలో ఒక మండల పరిశీలకుడు ఇంత రెచ్చిపోతున్నా కట్టడి చేయలేకపోవడం ఎవరికీ మింగుడు పడ్డం లేదంటున్నారు. పులివెందుల పట్టణంలో కొన్ని కంపెనీలకిచ్చిన భూముల్లో పెరిగిన చెట్లను కూడా కొట్టేసి లక్షల రూపాయల సొమ్ము చేసుకున్నారట బీటెక్ రవి బాబాయ్. ఓ కంపెనీ నుంచి కొడుక్కి నెల 2 లక్షలు ముట్టేలా బాబాయ్ సెట్ చేశారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయట. ముగ్గురాళ్ల మైనింగ్, ఇసుక, మట్టి అక్రమ రవాణాలో బాబాయ్ జోక్యంపై వేంపల్లి టీడీపీ క్యాడర్లో చర్చ జరగని రోజు లేదట. ఎప్పుడూ లేనంతగా వర్గ రాజకీయాలు కేవలం రఘునాథరెడ్డి వల్లే వచ్చాయంటున్నాయి పార్టీ శ్రేణులు. పులివెందుల టీడీపీలో అబ్బాయికి కొరకరాని కొయ్యగా మారిన బాబాయ్ని ఇలాగే వదిలేస్తే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అసలు సిసలైన కార్యకర్తలు పార్టీకి దూరమవుతారన్న ప్రచారం ఉంది. అబ్బాయి అండతో చెలరేగిపోతున్న బాబాయ్ స్పీడుకు బ్రేకులు వేయకపోతే సైకిల్ పార్టీకి పంక్చర్ పడేలా ఉందనే కామెంట్స్ జోరుగా వినిపిస్తున్నాయి.